సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని కస్తూర్బా బాలికల పాఠశాల ఎదుట విద్యార్థులు ధర్నాకు దిగారు. మా ఉపాధ్యాయులు మాకే కావాలంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. మా ఉపాధ్యాయులను బదిలీ చేసి వేరే ఉపాధ్యాయులను ఎందుకు మా పాఠశాలకు పంపించారంటూ ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న విద్యాధికారి ప్రభుదాస్ విద్యార్థులను సముదాయించారు. దుబ్బాక కేజీబీ దుబ్బాక నుండి మాట్లాడుతున్నాం. మేమందరం బయటకు ఎందుకు వచ్చామంటే మా మేడం వాళ్ళు రోడ్ల మీద దీక్ష చేస్తున్నారు. మాకు మా మేడం వాళ్ళు కావాలని మేము ఇట్లా బయటకు వచ్చినాం. మా ప్రభుత్వం కూడా వాళ్ళు చెప్పిన డిమాండ్లకు తొందరగా స్పందించాలి. మా మేడం వాళ్ళని మాకు తొందరగా పంపించాలి. ప్రభుత్వం తొందరగా స్పందిస్తే మేడం వాళ్ళు వచ్చి మాకు పాఠాలు చెప్తారు. మాకు మేడం వాళ్ళే కావాలి, వేరే మేడం వాళ్ళు వద్దు. మా మేడం వాళ్ళు మాకు తొందరగా రావాలి. ప్రభుత్వం వాళ్ళు తొందరగా స్పందించాలి. వాళ్ళు లేకపోతే మాకు పాఠాలు ఆగిపోతున్నాయి. వాళ్ళు వచ్చి తొందరగా పాఠాలు చెప్తే మాకు అన్నీ కంప్లీట్ అయ్యి మేము చదువుకోవాలి. మేము 10th క్లాస్ని. నా పేరు అక్షయ. మాకు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మేము చదువుకోవాలి. మేము సిద్దిపేట జిల్లా నుండి దుబ్బాక కస్తూర్బా హాస్టల్ నుండి మాట్లాడుతున్నాం. నా పేరు శ్వేత. నేను 9th క్లాస్. ఇప్పుడు మాకు 19 days నుంచి మేడమ్స్ వస్తలేరు. మా ఎడ్యుకేషన్ ఖరాబ్ అవుతుంది. మా మేడమ్స్కి న్యాయం జరగాలి. రేవంత్ రెడ్డి గారు స్పందించాలి.